బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అలాగే రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటనపై కూడా సమీక్ష జరిపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అలాగే రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటనపై కూడా సమీక్ష జరిపినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ తెస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్ భాగంగా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులందరూ, కీలక నేతలందరూ కూడా సీఎం తో భేటీ అయ్యారు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వ్యూహ రచన మొత్తం కూడా దానికి సంబంధించి కూడా అందరూ కూడా భేటీ అయ్యారు. మెయిన్ గా ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఫైనల్ లిస్ట్ వచ్చింది. మున్సిపల్ కి సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉన్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో రేపటి నుంచి సీఎం బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. రేపు నల్గొండ బహిరంగ సభ ఉంటుంది. 9వ తారీఖు వరకు దీనికి సంబంధించి కూడా బహిరంగ సభలు ఉంటాయి. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 11వ తారీఖున పోలింగ్ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఈ 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది ఏంటి అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దాని ద్వారా ఓటు మలుచుకోవాలి. ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయించుకునేటట్టు అన్ని ఏర్పాట్లు స్థానికంగా చేయాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ దాదాపు 90% వరకు సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే రామకృష్ణ, జిల్లాల పర్యటన సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏదైతే ఉన్నాయో, అయితే ఏ అంశాలను తీసుకొని అసలు సీఎం జిల్లాల పర్యటనకు వెళ్తున్నంటారు? ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఉన్నారో కొన్ని రైతు బంధు కానీ మిగతా ఏవి కూడా పడని సందర్భంగా కొంతమంది ప్రజలు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు సీఎం ఏ అంశాలను తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారంటారు?